రీసెంట్గా టీవీ9లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వడం, అదే టైంకి ఏబిఎన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం, ఈ రెండు కూడా గత రాత్రి అందరూ చూడడం జరిగింది. చాలామంది పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ చూశారు. అయితే మనం కొద్ది రోజుల క్రితం ఈ కౌంట్ డౌన్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో మీడియాతోనే స్టార్ట్ చేశాను నేను. మీడియా అనేది ఈ దేశంలో ఎంత అధ్వానమైన స్థితిలో ఉంది, మనకుండే ప్రతి సిటిజన్కి ఉండే కష్టాల వెనక మీడియా ఎందుకు ముఖ్య కారణం, రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉన్న మీడియా ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది, దానివల్ల మనకి జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేది మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ మీరు వీడియో చూస్తే వెతికితే కిందకి వెళ్తే 5-6 వీడియోల కిందే ఉంది. అందులో నేను చాలా స్పష్టంగా మెన్షన్ చేశా, ఇంటర్వ్యూలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. ప్రెస్ ముందుకు రావడం అనేది, నేనైతే ఒక మీడియా హౌస్కి కాదు, ప్రెస్ ముందుకి ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ తరచూ కుదిరితే వారానికి ఒకసారి లేదా కనీసం నెలకు ఒకసారి, సరే తప్పదంటే 3 నెలలకు ఒకసారి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, వీళ్ళు ఏంటంటే మాజీలుగా ఉన్నప్పుడు బాగానే వస్తారు మీడియా ముందుకి. చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, కేసీఆర్ చాలా బెటర్ ఈ అంశంలో. బట్ ఆయన క్వశ్చన్స్ అడగనివాడు జనాల్ని, అదొక తలనొప్పి ఆయనతో. ఆయనకు ఒక రకమైనటువంటి, అంటే అందరికీ ఉండే అహంకారంలో ఈయనకు కూడా ఉంటుంది కాబట్టి కేసీఆర్కి, ఆయన అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు జర్నలిస్టులు ఎంతసేపు కౌంటర్లు వేసామా, కామెడీ చేసామా, కుళ్ళు కామెడీ తప్ప తన అహంకారాన్ని చూపించుకోవడం తప్ప సరైనటువంటి సమాధానాలు చెప్పడం ఉండదు. అంటే మీడియా ముందుకు రావడం అనేది సొల్యూషన్ కాదు, ఫస్ట్ బేబీ స్టెప్. నేను ఆ విషయం కూడా ఆ రోజు ఆ వీడియోలో మాట్లాడా. ఫస్ట్ బేబీ స్టెప్ అది వేస్తే దాని తర్వాత జర్నలిస్టుల యొక్క తీరు ఎట్లా ఉండాలి, దానికి వాళ్ళ సమాధానం ఎట్లా ఉండాలి, ఆ సమాధానాలకి వీళ్ళ కౌంటర్స్ ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. దాంట్లో ఫస్ట్ స్టెప్ మీడియా ముందుకు రావడం ఈ రాజకీయ నాయకులంతా. సో అయితే గడిచిన 5 సంవత్సరాల తన పాలనలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చింది ఒకే ఒక్కసారి. అది కూడా కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో జనాల గురించి కాదు, ఈయన పారాసెటమాల్ వేసుకోమన్నారు, అది కూడా ప్రెస్ మీట్ కాదు, అది ప్రెస్ వీడియో రిలీజ్ చేశారు అంతే అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. అయితే ఒకసారి మాత్రం చాలా సీరియస్గా మీడియా ముందుకు వచ్చేసారు, కొంపమునిపోయినట్టు. అదేంటంటే పంచాయతీ ఎలక్షన్స్ విషయంలో ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏదో ఇష్యూ వచ్చింది, దాని గురించి మాట్లాడడానికి ఆయన మీడియా ముందుకు వచ్చారు. అంటే కోవిడ్ టైంలో ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడడానికి రాలా, ఆ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆ తర్వాత జరిగిన అనేక అంశాలు కూడా ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టాల. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన కోపం వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో చంద్రబాబు అయినా అంత ఎక్కువగా మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఇట్లా మీడియా ముందుకు రావడం వల్ల మనల్ని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు, మనల్ని రిప్రజెంట్ చేసేటువంటి మీడియా మధ్య డిస్కషన్, క్వశ్చన్స్ జరిగితే తద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని. మోడీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాలా, గతంలో మన్మోహన్ సింగ్ కూడా చాలా తక్కువగా వచ్చేవారు. సో మీడియా ముందుకు రావటం ఒక్క ఛానల్కి లేదా అన్ని ఛానల్స్కి ప్రెస్ మీట్లు ఇవ్వడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే కదా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. ఆ గవర్నమెంట్ని ఎవరు ఉన్నా సరే అధికారంలో, ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూలు రెండు కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. జర్నలిజం అనేది ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల్లో అని. జగన్మోహన్ రెడ్డిని రజనీకాంత్ అడిగిన ప్రశ్నలు కానీ, రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఏమాత్రం ప్రజలకి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన ప్రశ్నల్లో 50% ప్రజలకు అవసరం లేనటువంటి అంశాలు. మీకు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళతో మాకేం పని, మీరు ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే మాకు అనవసరం. మీరు ఆయన విమర్శించినా విమర్శించకపోయినా, పవన్ కళ్యాణ్ రివర్స్లో ఆయనకి కౌంటర్ ఇచ్చుకున్నా మాకు అనవసరమైనటువంటి విషయం ఇది. అవి కాదు వీళ్ళు అడగాల్సిన క్వశ్చన్లు. ఇన్ని సంవత్సరాల పాలనలో అసలు ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర కానీ రజనీకాంత్ దగ్గర కానీ ఒక్క కాగితం కూడా లేదు, ఒక్క స్టాటిస్టిక్స్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇద్దరు అడిగారు, ఆర్కే చంద్రబాబుని అడిగారు, రజనీకాంత్ జగన్ అడిగారు. అలా అడిగే టైంలో ప్రాక్టికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తగ్గ ప్రూఫ్ ఉండాలి ఒక జర్నలిస్ట్ దగ్గర. అది లేకుండా, అంటే ఎక్కడైతే పైలన్ ప్రాజెక్ట్ నడుస్తుందో ల్యాండ్ టైటిలింగ్లో అక్కడ ఎయిదర్ అన్యాయం జరుగుతూ ఉండాలి లేదా న్యాయం జరుగుతూ ఉండాలి ప్రజలకి, లేదా ఏదో ఒక లూప్ హోల్ వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఎటువైపు తీసుకోకుండా నిజంగా అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నటువంటి స్టాట్స్, కాగితాలు, దానికి సంబంధించిన ప్రూఫ్లు, వీడియోలు అన్నీ చేతిలో పెట్టుకుని అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడినైనా ముఖ్యమంత్రి అయినా ఇంటర్వ్యూ చేయాలి. అదేం లేకుండా ఈయన అడుగుతున్నాడు రజనీకాంత్, జగన్మోహన్ రెడ్డి అసలు చాలా అద్భుతమైనటువంటి పథకం అని చెప్తున్నాడు, ఈయన ఓకే చేసేస్తున్నాడు దాన్ని. అంతే తప్ప అలా కాదు మేము గ్రౌండ్ రియాలిటీలో చూసాం ఇది బాగాలేదనో, లేదు మీరు చెప్పింది కరెక్టే గ్రౌండ్ రియాలిటీలో చూసాం బాగానే ఉందనో ఇదేం లేదు అసలు. ఏబిఎన్ రాధాకృష్ణ అయినా అంతే అడుగుతున్నాడు, ఆయన అసలు చాలా వరస్ట్ చట్టం ఇదని చెప్తున్నాడు, ఈయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. గంగిరెద్దుల ఇద్దరు గంగిరెద్దుల్లా తలకాయలు ఒప్పడానికి ఇంటర్వ్యూ చేసుకున్నట్టు ఉంది నాకు.
ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. టీవీ నైన్ ఎన్టీవీ విషయంలో ఒక ఒక భయంకరమైనటువంటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాక్షి, ఏబిఎన్ చాలా బెటర్. వాళ్ళు అట్లీస్ట్ కంప్లీట్గా అమ్ముడుపోయినట్టు సొంత మీడియాల కింద అఫీషియల్గా పైకి కనిపిస్తూ ఒప్పుకొని సిగ్గుసేరం వదిలేసైనా పనిచేస్తారు. టీవీ9, ఎన్టీవీ అట్లా కాదు, మరీ వరస్ట్ వీళ్ళు. అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళు, అధికారంలో మీకు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, కేసీఆర్ ఉంటే కేసీఆర్, జగన్ ఉంటే జగన్, చంద్రబాబు ఉంటే చంద్రబాబు, మోడీ ఉంటే మోడీ, రాహుల్ ఉంటే రాహుల్, వీళ్ళు సపోర్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం అద్భుతమైనటువంటి జర్నలిజం మానించి వస్తుంది, మేము చాలా న్యూట్రల్గా వెళ్తున్నామని ఆ బిల్డప్ ఇవ్వటం కోసం వాళ్ళు పడే కష్టాలు అయితే జాలేస్తుంది నాకు చూసినప్పుడు ఒక్కోసారి. సో ఇట్లాంటి అధికారంలో ఉండే ఎవరికి కావాలంటే వాళ్ళకి, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఛానల్కి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూకి వచ్చారు. సో ఆయన పక్షానికే వచ్చినట్టు. ఇక ఏబిఎన్ అనేది మొదటి నుంచి కూడా బాగా కొడుతూనే ఉంటుంది చంద్రబాబుకి, టీడీపీకి. కాబట్టి సొంత మీడియాకే వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా. ఎయిదర్ సాక్షికి చంద్రబాబు వెళ్ళినా, ఏబిఎన్కి జగన్ వెళ్ళినా నిజంగా ఒప్పుకోవచ్చు. అప్పుడు వీళ్ళు నిజమైనటువంటి జర్నలిస్టుల్లో బిహేవ్ చేస్తారు. అంటే కరడుగట్టిన ఒక కరడుగట్టినటువంటి తీవ్రమైన జర్నలిస్టులాగా అప్పుడు బిహేవ్ చేస్తారు వీళ్ళు. అప్పుడు కనుక సాక్షిలో చంద్రబాబు కనపడితేనో, జగన్ ఏబిఎన్లో కనపడితేనో అప్పుడు వీళ్ళు నిజమైన జర్నలిజం విత్ ప్రూఫ్స్, అప్పుడైనా విత్ ప్రూఫ్స్ వస్తాయో ఎలిగేషన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారో మనకు తెలియదు. సో ఈ 2 ఇంటర్వ్యూలు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, రజనీకాంత్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్లు అడుగుతున్నారు తప్ప ఆయన ఏ ఆన్సర్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి మేము ఆ సంక్షేమం చేసాం, ఇది చేసాం, నేను ఇది చేసాం, మేము కూడా కాదు, మా ప్రభుత్వం మేము కూడా అంటలేదు, ఆయనే కాదు, కంప్లీట్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారంగా దీన్ని నడిపిస్తూ ఆన్సర్స్ కూడా అంతే. అడిగిన దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఈయన సాటిస్ఫై అయిపోతున్నాడు. సరే అడిగిన దానికి ఆన్సర్ చెప్పట్లా, అవతల అడిగిన దానికి ఆన్సర్ చెప్పకపోగా మొత్తం నేనే చేశాను, నాకు సంబంధించిన నేను చేయడం, నేను ఎంత ఇచ్చాను, ఇదంతా ప్రభుత్వ సొమ్ము. సరే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం ఇచ్చింది, మా పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని కూడా చెప్పట్లేదు ఈయన. కంప్లీట్గా నేనే చేసా, అంతా నాదే అన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. దానికి అడిగిన దానికి ఆన్సర్ చెప్పట్లేదు, మొత్తం నాదే అని చెప్తున్నారు. దానికి కూడా అవతల నుంచి అసలు రిటార్ట్ లేదు రజనీకాంత్ నుంచి. జస్ట్ వినేసి తలకే ఊపేసి ఇందాక చెప్పినట్టు గంగిరెద్దులాగా ప్రోగ్రాము అక్కడితో కంక్లూడ్ చేశాడు. ఏబిఎన్ రాధాకృష్ణ ఇంకా వరస్ట్. మనం అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు టైప్లో, అంటే మనం అట్లా చేసాం, మనం ఇట్లా చేసాం అంటే, నువ్వు జర్నలిస్ట్వి, నువ్వేంటి మనం ఏంటి, అసలు ప్రభుత్వం నీకేం సంబంధం? నువ్వు ప్రభుత్వానికి క్రిటిసిజం ఉండాలి, లేదంటే జరిగిన విషయం జరిగినట్టు ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాలి, అంతవరకే ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో అట్లా చేసాం, మనం ఉన్నప్పుడు అట్లా చేసాం కదా అని ఎంత క్యాజువల్ టాక్, అంటే ఏదో వనభోజనాలకు వెళ్ళినప్పుడు కూర్చుని మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ రకమైనటువంటి జర్నలిజంతో రాష్ట్రం కానీ దేశం కానీ ఇంకా 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 అడుక్కు తినే పరిస్థితికి వెళ్తుంది. బట్ జరిగింది ఏంటి, మొన్న మనం మాట్లాడుకున్నాం కదా మీడియా ఎంత బయాస్డ్గా ఉందనేసి, దానికి లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది రీసెంట్గా నా ఇంటర్వ్యూస్ 2 కూడా అనేసి నేను ఆ విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. కొన్ని అంశాలు, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జగన్ మాట్లాడిన తీరు నాకు కాస్త కొంచెం, అంటే ఒక 5% బెటర్ ఉంటుందని చెప్తా కదా నేను ఎవరి విషయంలో అన్నా. ఆ 5%లో జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పినటువంటి ఇది నాకు బెటర్గా అనిపించింది. అట్లాగే చంద్రబాబు నాయుడు అంత ఏజ్ వచ్చాక కూడా ఆయన ఎక్కడ తడబడకుండా, ఒక్కొక్కడ రాధాకృష్ణ అయినా తడబడ్డారు కానీ చంద్రబాబు ఎక్కడ తడబడకుండా ఆన్సర్, ఆయన అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు తర్వాత సంగతి. ముందు ఆ తడబడకుండా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఆయన మీదకి రాలేదు అనేది చంద్రబాబు ఇంటర్వ్యూలో నాకు కాస్త బెటర్గా అనిపించింది. మిగతా అన్నీ కూడా నలుగురు కలిసి, అంటే వీళ్ళిద్దరు సెపరేట్ గ్రూప్స్గా మనుషుల్ని, ప్రజల్ని, ఓటర్లని రానున్న వారం రోజుల్లో మ్యానిపులేట్ చేసే విధంగానే వీళ్ళు ప్రవర్తించారు తప్ప ఎక్కడ కూడా అదొక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబునైనా జగన్ అయినా వీళ్ళు అడగాల్సింది ఏంటంటే, మీరు ఎవ్రీ 3 monthsకి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు? ప్రజలకి మేము కదా, ప్రెస్ మీట్ పెట్టండి, మీరు వచ్చి ఓన్లీ టీవీ9లో కూర్చోక్కర్లా, మీరు ప్రెస్ మీట్ పెట్టైనా సరే అందరినీ పిలిచి మీడియా క్వశ్చన్స్ ఎందుకు తీసుకోరు మీరు అని అడగాలి. అది అసలు అడగను కూడా అడగలే వీళ్ళిద్దరు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. జర్నలిజం కేవలం ఒక 5%, 2% బతుకుంది అనిపించింది చూసిన తర్వాత. ఇది చాలా పేలవమైనటువంటి సిచ్యువేషన్.